మనకి పోలింగ్ పర్సెంటేజ్ ఎలా ఉంది తొలి 1 అవర్ లో ఎంత మేర పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది 2019 లో పరిస్థితి ఎట్లా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఉదయం 8 గంటలు అవుతోంది 2019 లో ఓవరాల్ గా పోలింగ్ పర్సెంటేజ్ 79.88% గా నమోదైంది అయితే తొలి 1 అవర్ లో అంటే ఉదయం 7 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో నమోదైన ఓటింగ్ పర్సెంటేజ్ మనం చూస్తూ ఉన్నాం 4.2 గా ప్రస్తుతానికి నమోదైంది ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది తొలి 1 అవర్ కి సంబంధించింది గనుక మనకి ఇలా కనిపిస్తుంది అయితే 80% పోలింగ్ పర్సెంటేజ్ లక్ష్యంగా ఈసీ అధికారులు చర్యలు చేపట్టారు అలాగే అవేర్నెస్ తెచ్చే కార్యక్రమం చేశారు పూర్తి స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు మనం ఉత్తరాంధ్ర జిల్లాకు వెళదాం శ్రీకాకుళం జిల్లాతో మొదలు పెడుతున్నాం ఉత్తరాంధ్రలో 2019లో 75.30% అక్కడ పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది ఓవరాల్ గా ఇక 2024లో 4.5% గా ఇప్పుడు నమోదైంది అయితే జస్ట్ 1 అవర్ అయ్యింది పోలింగ్ స్టార్ట్ అయ్యి ఈ సంఖ్య ఇంకొంచెం పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక విజయనగరం జిల్లా విషయానికి వస్తే 2019లో మొత్తంగా 81.1% అక్కడ పోలింగ్ పర్సెంటేజ్ నమోదైతే 2024లో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 3.6% అక్కడ నమోదైన పరిస్థితి కనిపిస్తోంది మనకి అరగంట కూడా దాటింది ఇది నరవుతుంది కాబట్టి కొంచెం అది పెరిగి ఉండొచ్చు ఇంకా పెరిగి బట్ యాజ్ ఆఫ్ 8 AM మనం చదువుతున్నాం yes ఎగ్జాక్ట్లీ మన్యం జిల్లా విషయానికి వస్తే 2019లో 77% ఓవరాల్ గా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది అయితే 2024లో ఇప్పటికి 4.5% నమోదైన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇది పూర్తిగా ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించింది ఇక విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఉదయం 8 గంటల సమయానికి 3.8% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైన పరిస్థితి ఇదే 2019లో 63.8% ఓవరాల్ గా నమోదైంది ఓటింగ్ పర్సెంటేజ్ అక్కడ ఇక అనకాపల్లి జిల్లా విషయానికి వద్దాం 4.1% గా కనిపిస్తోంది తొలి గంటకు సంబంధించినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ ఇది 2019లో మాత్రం ఓవరాల్ గా 80.9% అక్కడ నమోదైన పరిస్థితి ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా విషయాన్ని చూస్తూ ఉన్న 4.3% పోలింగ్ నమోదైంది ప్రస్తుతానికి ఇక 2019లో 70.2% అక్కడ నమోదైనట్లుగా తెలుస్తుంది ఓవరాల్ గా పోలింగ్ పర్సెంటేజ్ అనేది కాకినాడ జిల్లా విషయానికి వస్తున్నాం 3.9% తొలి గంటలో నమోదైనటువంటి పోలింగ్ పర్సెంటేజ్ 2019లో 79% ఓవరాల్ గా ఓటింగ్ పర్సెంటేజ్ పోలింగ్ పర్సెంటేజ్ అనేది నమోదైన పరిస్థితి తూర్పుగోదావరి జిల్లా విషయానికి వద్దాం ఉభయ గోదావరి జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో 4.3% తొలి గంటలో నమోదైన ఓటింగ్ పర్సెంటేజ్ ఇది 2019లో 81.5% 50%గా నమోదైన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విషయానికి వస్తే 4.4%గా ఇప్పటి వరకు పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది 2019లో 83.9% మనకి ఈ పోలింగ్ పర్సెంటేజ్ అనేది కనిపిస్తోంది ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 4.4% ఇప్పటి వరకు పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది 2019లో 81% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది సో ఈసారి ఈ మార్క్ ఇంకొంచెం దాటే అవకాశం కనిపిస్తుంది ఏలూరు జిల్లా అప్డేట్స్ని చూస్తూ ఉన్న 4% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది ఈ సరళి ఇంకొంచెం కొనసాగుతుంది తొలి గంటలోనే ఉన్నా ఇక 2019లో 83.4% ఓవరాల్గా పర్సెంటేజ్ నమోదైన పరిస్థితి ఇక ఏలూరు జిల్లాకు సంబంధించిన డీటెయిల్స్ చూశాక ఎన్టీఆర్ జిల్లా విషయానికి వద్దాం ప్రస్తుతానికి 3.6% పోలింగ్ అక్కడ నమోదైన పరిస్థితి 2019లో మాత్రం 78% ఓవరాల్గా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది ఎన్టీఆర్ జిల్లా విషయాన్ని చూస్తూ ఉన్నాం మొత్తం ఉత్తరాంధ్రతో కలిపి రాయలసీమ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన డీటెయిల్స్ ఇవి కృష్ణా జిల్లాకు సంబంధించి చూస్తూ ఉన్నాం 3.7%గా ప్రస్తుతానికి పోలింగ్ పర్సెంటేజ్ నమోదైతే 2019లో ఈ సంఖ్య 84.3%గా నమోదైంది ఓవరాల్ పర్సెంటేజ్ విషయానికి వస్తే గుంటూరు జిల్లాలో 4.4% ఇప్పటి వరకు నమోదైంది అదే 2019లో 79.4% ఓవరాల్ ఓటింగ్ పర్సెంటేజ్ అనేది నమోదైన పరిస్థితి పల్నాడు జిల్లా విషయానికి వద్దాం 4.5% ఇప్పటి వరకు పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది ఇంకా పోలింగ్ కొనసాగుతూ ఉంది 2019లో 86.7% పోలింగ్ నమోదైంది ఓవరాల్గా ఇక బాపట్ల జిల్లా విషయానికి వస్తే 4.3% ఇప్పటి వరకు పోలింగ్ పర్సెంటేజ్ నమోదైన దృశ్యాలు కనిపిస్తూ ఉంటే 2019లో 85.7%గా ఈ సంఖ్య కనిపిస్తూ ఉంది సో 80% ఓటింగ్ పర్సెంటేజ్ లక్ష్యంగా ఈసీ ఇచ్చిన పిలుపు సత్ఫలితాన్ని ఇస్తోంది ప్రకాశం జిల్లాను చూస్తూ ఉన్నాం 2024 4.4% ఇప్పటి వరకు పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది ఇక 85.8%
2019లో కనిపిస్తుంది. నెల్లూరు జిల్లా విషయానికి వద్దాం. ఇప్పటి వరకు 3.80% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. నెల్లూరులో తొలి గంటలో నమోదైన వివరాలు అవి. ఇక 2019లో మాత్రం 88.6% ఓవరాల్గా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైన పరిస్థితి. తిరుపతి జిల్లాలో 3.9% తొలి గంటలో నమోదైన ఓటింగ్ సరళి పోలింగ్ పర్సెంటేజ్ని మనం చూస్తూ ఉన్నాం. 2019లో మాత్రం 79.2%గా ఈ సంఖ్య ఓవరాల్గా మనకు కనిపిస్తోంది. చిత్తూరు జిల్లా విషయానికి వద్దాం. ప్రస్తుతం 4.6%గా పోలింగ్ పర్సెంటేజ్ అనేది నమోదైంది. 2019లో మాత్రం 84.7%గా పోలింగ్ పర్సెంటేజ్ ఓవరాల్గా నమోదైన పరిస్థితి. అన్నమయ్య జిల్లా విషయానికి చూస్తూ ఉన్న 4.3%గా నమోదైంది. ఇక 2019లో 76.8%గా ఈ సంఖ్య మనకు కనిపిస్తూ ఉంది. ఇక అనంతపురం జిల్లా విషయానికి వద్దాం. 4.1% పోలింగ్ నమోదైన పరిస్థితి. ఇక 2019లో మాత్రం 80.7% ఈ పోలింగ్ ఓవరాల్గా నమోదైన పరిస్థితి. సో చూస్తూ ఉన్న హరి తొలి 1 అవర్లో ఉన్న ఈ 1 అవర్లోనే దాదాపు 5% ఇప్పుడు 8:37 అంటే 8:40గా వస్తుంది. ఇది 1 అవర్కి 4-5% అంటే కనుక 2 అవర్స్కి అది డబల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనేది మనకి గణాంకాలు వచ్చిన తర్వాత తెలుస్తుంది. 80% టార్గెట్గా ఎన్నికల కమిషన్ అన్ని చర్యలు తీసుకుంది. అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే వై నాట్ 100% అనేది రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా మనకుంది. సో తెలుసు మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో వస్తారు, తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వాళ్ళకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పట్టణ ప్రాంతాల్లో ఏ విధంగా ఉందో మనం చూడాలి. 2019లో చూసుకుంటే ప్రకాశం జిల్లా వాజ్ ద హైయెస్ట్. సో పోలింగ్ నమోదైన ప్రాంతంగా మనం ప్రకాశం జిల్లా చూస్తున్నాం. తక్కువగా నమోదైన ప్రాంతాల్లో విశాఖ జిల్లా ఒకటిగా మనకు కనిపించింది. సో ప్రస్తుతం 2024లో మొదటి గంట 7 నుంచి 8 అయ్యే వరకు దాదాపు యావరేజ్గా చూసుకుంటే కనుక 4.67 ఆ మధ్యలో ప్రస్తుతం నమోదైన పోలింగ్ శాతంగా మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో జిల్లాల్లో ఈసారి ఎక్కువ అంటే ప్రకాశం జిల్లాని ఏది బీట్ చేస్తుందో మనం చూద్దాం. సో ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. వాతావరణం కూడా అనుకూలిస్తుంది. అలాగే గర్భిణీలు అవ్వచ్చు, లేకపోతే వికలాంగులు, వృద్ధులు ఎవరు అయినా కానీ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బయటికి వస్తూ ఉన్నారు. వాతావరణం అనుకూలించడంతో ప్రశాంతమైన వాతావరణంలో అక్కడ అన్ని ఏర్పాట్లు కరెక్ట్గా ఉన్న క్రమంలో కూడా వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని చోట్ల ఇంతకుముందు మనం చూసాం